హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, మనందరి ఫేవరెట్ విజయ్ తలపతి గారి మూవీ జననాయకుడు జూలై 23వ తారీఖున థియేటర్స్ లో రిలీజ్ అవబోతోంది. మరి ఆ మూవీ రిలేటెడ్ బోల్డ్ అని విషయాలు షేర్ చేసుకోవడానికి మన ముందున్నారు హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అండ్ జననాయకుడు ప్రొడ్యూసర్ కేవీఎన్ గారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కేవీఎన్ గారు అండ్ హాయ్ అనిల్ రావిపూడి గారు. సో నైస్ టు సీ యూ బోత్ టుగెదర్. అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు జనాలు. కేవీఎన్ సార్, సో జననాయకుడు అనే ఈ ప్రాజెక్ట్ అండ్ ఈ జర్నీ అసలు ఎలా బిగిన్ అయింది అండ్ ఈ ప్రాజెక్ట్ షేప్ అప్ అవ్వే ప్రాసెస్ ఎలా జరిగింది చెప్పండి మాకు. మేడం, వెరీ ఎగ్జైటింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇది అంత పెద్ద ప్లాన్ చేసుకొని చాలా సంవత్సరాలుగా మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళింది కాదు. జగదీష్ అని విజయ్ సార్ మేనేజర్ ఉన్నారు, ఒక అబ్బాయి. ఈజ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ ఫర్ అవర్ ఫిల్మ్ నౌ. ఓకే. తనతో మాకు ఒక జర్నీ ఉన్నింది అండ్ చాలా డైరెక్టర్స్ని, హీరోస్ని తన ద్వారా మీట్ కావడం అది చేస్తున్నాం. అప్పుడు తను మాటల్లో ఒకసారి గోడ్ తర్వాత విజయ్ సార్ ఒక లాస్ట్ మూవీ చేయాలనుకుంటున్నారు బిఫోర్ ఎలక్షన్స్. అంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే నేను విజయ్ సార్ సినిమాలన్నీ చూశాను. బిగిలు, కత్తి, మెర్సిల్, సర్కార్, లియో అండ్ మాస్టర్. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఐ బీన్ ఫాలోయింగ్ అండ్ ఐ లైక్ his swag, style, dancing, songs especially. And my wife Nisha kuda very big fan. And when this conversation was happening, tanu unnindi pakkana cheddam anesariki inka I told Jagdish, he fixed up a meeting. Okkasari velli sudden kalsam. There was that positivity and then instantly everything clicked. We decided to go ahead and it's been since then incredible journey. Absolute pleasure working with him. And what amazes me every day is his simplicity. సార్, ఈ టైటిల్ జననాయకుడు అని పెట్టారు కదా సార్. ఈ సినిమా చేసే ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్గా సీఎం అవ్వడం జరిగింది. సో ఈ టైటిల్ మీరు ఏమైనా కాలజ్ఞానంలో ఏమైనా గెస్ చేసి పెట్టించారా లేకపోతే ఏంటి? మేడం, అలా అనుకుంటే చాలా విషయాలు అలాగే జరిగినట్టున్నాయి. అంటే మాకు ఎవరికి కాలజ్ఞానం తెలియదు కానీ ఇరికి తిరిగి చూసి ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తే అలాగే ఉన్నట్టుంది. పూజా సెరమనీలో కూడా నేను మాట్లాడుతూ, అంటే చివరి సినిమా అంటారు కానీ నేను ఎందుకో ధైర్యంగా ముందుకెళ్ళి #1 లాస్ట్ టైం లెట్స్ క్రియేట్ మ్యాజికల్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఎంటైర్ టీమ్ విజయ్ సార్ అని అన్నాను. అది అన్నప్పుడు నాకు కూడా తెలియదు ఇది ఇలా రిజల్ట్స్ వస్తుందని. బట్ వీఆర్ ఆల్ వెరీ పాజిటివ్ బికాజ్ హీ హ్యాడ్ దట్ రీచ్ విత్ పీపుల్. అండ్ జననాయకుడు అనే టైటిల్ పెట్టే ముందే ఒక పోస్టర్ రిలీజ్ చేశాం మేము. ఒక ఫోటో వేసి టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అని ఫస్ట్ పోస్టర్ వచ్చింది. టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ. తర్వాత టైటిల్ వచ్చింది. ఇప్పుడు చూస్తే సీక్వెన్స్గా అన్ని ఒకటొకటి రియల్ లైఫ్ ఇంటర్లింక్ అయిపోయి స్టోరీ లాగా ఉంది. అలాగా ఆస్పెక్ట్ బై ఆస్పెక్ట్ తీసుకుంటే I think everybody wanted him to be true Jananayakan and everything happened in reality, not just in movie. I don't want to be spoiler, కానీ సినిమాలో మాకు కావాలి సార్ స్పాయిలర్స్. సినిమాలో మార్పు కావాలి, మార్పు ఇక్కడ నుంచి మొదలవుతుంది అని ఒక జెస్చర్ ఉంటుంది సార్ది. కానీ సినిమా రిలీజ్ అయ్యే లోపలే ఆ మార్పు వచ్చింది, ఆ జెస్చర్ ఇంప్లిమెంట్లే వచ్చేసింది, అన్ని జరిగిపోయాయి. అంటే ఈ పర్స్పెక్టివ్ ఆఫ్ ద మూవీ విల్ బి వెరీ డిఫరెంట్. ఇప్పుడు మీకు విజయ్ గారి మూవీస్లో, ఇంతకు ముందు చేసిన మూవీస్లో మీరు అన్ని మూవీస్ చూసా అన్నారు కాబట్టి మీకు ఇంట్రెస్టింగ్ లైన్ కానీ సీన్ కానీ ఏదైనా బాగా మీరు ఇంప్రెస్ అయిన సీన్ కానీ లైన్? చాలా ఉన్నాయి మేడం. నాకు ఆ థీమ్స్ ఆఫ్ విజయ్ సార్ మూవీస్ చాలా ఇష్టం. నాకు ఈ సర్కార్లో అది 49P అనే ఒక సెక్షన్ పైన ఒక హోల్ స్టోరీ బిల్డ్ చేయడం, ఒక ఓటు గురించి. ఆర్ కత్తిలో ఫార్మస్ ఇష్యూస్ తీసుకొని చేయడం. నాకు బిగిల్ చాలా ఇష్టం. మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా ఇష్టం. అంటే దాంట్లో ఒక కప్పు ముఖ్యం బిగిలు అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఏం చేస్తున్నా కూడా ఆ కప్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి ఒక సింగిల్ లైన్లో చాలా కమ్యూనికేట్ చేయొచ్చు. ఆ టీమ్ స్పిరిట్ కానీ ద వే ఇట్ ఈస్ బిల్డ్ నాకు అది చాలా ఇష్టం. అదే బిగిల్లోనే ఒక పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. అంటే మనం ఎవరనేది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అనేది ముఖ్యం అని. అంటే యాప్ట్ రియల్ లైఫ్లో కూడా. అలాగే జననాయకునిలో కూడా నాకు నచ్చిన సీన్స్ చాలా ఉన్నాయి.
ఎస్పెషలీ సాంగ్స్లో లిరిక్స్ సాంగ్ వచ్చింది కాబట్టి తలపతి కచేరీలో ఒక లైన్ ఉంటుంది, ఆవో టుగెదర్ బయ్యా బయ్యా జాతి భేదంలో లేదయ్యా, ఏ ఒరుతన మరానే తిరి పోరానే తంగమ్మే తలపతి బ్లాస్ట్ బ్లాస్ట్. దట్ లైన్ హెస్ గాట్ లాట్ ఆఫ్ మీనింగ్. ఐ లైక్ దట్ లిరిక్స్ ఇన్ దట్. అంటే లాస్ట్లో కూడా ఒక సీక్వెన్స్లో, అంటే సినిమా చూస్తే తెలుస్తుంది, వైలెన్స్ కమ్స్ ఫ్రమ్ హేట్రెడ్, హేట్రెడ్ కమ్స్ ఫ్రమ్ థ్రెట్, థ్రెట్ కమ్స్ ఫ్రమ్ అని ఒక తర్వాత అదే సినిమాలో చూస్తే తెలుస్తుంది, సస్పెన్సా సినిమాలో చూస్తుంది. థ్రెట్ కమ్స్ ఫ్రమ్ ఒక థాట్ ప్రొవోకింగ్ డైలాగ్ ఉంటుంది. ఓకే. సో జనరల్గా అపార్ట్ ఫ్రమ్ సాంగ్స్ లిరిక్స్ నాకు సీన్స్ కానీ ఆ సీన్కి విజయసార్ ఇచ్చే ఎనర్జీ కానీ, నార్మల్గా మనం ఒక సీన్ అనుకున్నప్పుడు ఇలా ఉంటుంది అనుకుంటాం, కానీ సార్ వచ్చిన తర్వాత తన మేనరిజము, తన డైలాగ్స్, తన సిగ్నేచర్ స్టైల్, స్వాగ్ యాడ్ చేస్తే ఆ సీను రూపురేఖలే మారిపోతాయి. ద వేస్ ద సీన్ ఈజ్ నౌ ఫైనలీ కమ్ అవుట్, మీరు అన్నట్టు రూపురేఖలే మారిపోతాయి. చాలా డిఫరెంట్ కనిపిస్తుంది, ఇదా మనం అనుకున్నాము అని. కేవిఎన్ గారు, దాని నుంచి నాకు ఒక డౌట్, మీరు స్పెషల్ గా అనిల్ గారిని ఇక్కడ పిలిపించారు కదా, అసలు ఈ సినిమాకి అనిల్ గారికి ఉన్న సంబంధం ఏంటి? ఇది నా ప్రశ్న కాదు, బయట జనాలు కూడా ఈ ప్రశ్న మీద చాలా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని లీక్స్ కూడా మాకు మధ్య మధ్యలో అయ్యాయి మా అందరికి, ఆడియన్స్ కి. సో దీని గురించి మీరు ఏం స్పందించదలుచుకున్నారు? స్పెషల్గా అనిల్ గారు పిలిపించలేదు, అనిల్ గారు స్పెషల్ కాబట్టి పిలిపించాము. అనిల్ గారు అడగండి. ఏంటి సార్ చెప్పాలి మీరే ఈ మూవీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమైనా మాట్లాడే ముందు, సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హోల్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎందుకంటే విజయ్ గారు ఒక సినిమా స్టార్ నుంచి ఒక రాజకీయాల్లోకి వెళ్ళి ఈరోజు ఒక తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక ప్రాసెస్ని సో వీళ్ళు దగ్గరుండి కల్లారా చూశారు, వీక్షించారు. సో వాళ్ళకి ఎంత ప్రౌడో ఆ సినిమాకి, ఆ జర్నీకి ఎంతో కొంత ఒక ఇండైరెక్ట్ లింక్ నేను కూడా ఉన్నాను. సో నేను కూడా ఎంతో కొంత చెప్తాను, ఎంతో కొంత ప్రౌడ్. సో అందుకని ఫస్ట్ విజయ్ గారికి నా హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు విజయ్ గారు. మామూలు అచీవ్మెంట్ కాదు ఇది, అసలు డ్రీమ్. అంటే ఒకసారి కళలో కూడా ఊహించగలమా, ఎవరైనా ఊహించిన ఇది జరుగుద్దా అన్నంత ఒక డ్రీమ్ ఇది ఆయన నిజం చేసి చూపించారు. ఆయన విల్ పవర్, ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్, సింపుల్. ఏదైనా మనం సాధించవచ్చు అనడానికి అదొక ఎగ్జాంపుల్ విజయ్ గారి జర్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అండ్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు సో విజయ్ గారితో నాకున్న జర్నీ మాట్లాడితే మీకు అన్ని క్లారిటీలు వచ్చేస్తాయి. సో వారీసు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం నేను విజయ్ గారిని కలిశాను. వంశీపైడిపల్లి, నేను అన్నా అని పిలుస్తాను, నాకు మంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన నన్ను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. వారీసులో ఒక బ్లాక్ ఉంటుంది, కార్పొరేట్ రూమ్ ఒక బ్లాక్ ఉంది, సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. మన వీటి గణేష్ అండ్ శ్రీమాన్ వీళ్ళందరిది ఒక ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్ ఉంది. దాంట్లో రైటింగ్కి నేను వంశీపైడిపల్లి గారి టీంతో కలిసి పనిచేశాను. ఓకే. సో పనిచేసినప్పుడు సో వంశీ గారు నన్ను తీసుకెళ్ళి